ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అందరి ముందు శారదత్తయ్యని డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేయమని ఫోర్స్ చేసి ఎలా అడుగుతావు బావా? ఎప్పటికప్పుడు మా తప్పు లేదని ప్రూవ్ చేయడానికి మా కాలం అంతా కరిగిపోయింది భూమి. చిన్నమ్మ మా అమ్మను అంతగా నిందిస్తుంటే నోరు మూసుకొని ఎలా ఉంటాను? మా అవమానాలకి కష్టాలకి కారణం ఆ కృష్ణప్రసాద్ కాదని నువ్వు చెప్పగలవా? ఆయన మమ్మల్ని వదిలేయడానికి బదులు చచ్చిపోయి ఉంటే మాకి అవమానాలు తప్పేవి. ప్లీజ్ బావా, చావు బతుకుల మధ్య ఉన్న మావయ్యని చచ్చిపోమ్మని శపించకండి. మీ బాధ నేను అర్థం చేసుకోగలను బావా. మీ బాధకు కష్టానికి మావయ్య ఒక్కడే కారణమన్న ఆలోచన దగ్గర నీ మనసు ఆగిపోయింది. దాని వెనక్కున్న పరిస్థితులను మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. నువ్వు మీ మావయ్య కృష్ణప్రసాద్ని అర్థం చేసుకోవడంలో తడపడుతున్నావు భూమి. ఆయనకి మేమంటే ఎంత పగంటే మా అమ్మకి డివోర్స్ ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదు. ఎక్కడ మాకి అవమానాలన్నీ తప్పిపోతాయో అని భయపడుతున్నాడు. అది శారద అత్తయ్య మీద మావయ్యకున్న ప్రేమలా కనబడ్డం లేదా బావా? లేదు, అది ప్రేమ కాదు భూమి, నటన. నటన అని తెలిసాకే అమ్మకి కూడా ఆయన మీద ఉన్న ఎంతో కొంత అభిమానం కూడా చచ్చిపోయింది. అందుకే మా అమ్మే ఆయన డివోర్స్ ఇవ్వమని అడిగింది. అలా అడగడానికి ఇంకా ఏదైనా బలమైన కారణం ఉండే ఉంటుంది బావా. నిజానికి శారదత్తయ్యకి మావయ్య అంటే ప్రాణం. అలాని మీ ముందు ఒప్పుకోదు. నాకు మీ నాన్న కావాలరా, మనందరం కలిసి ఉందాంరా అని మీ దగ్గర చెప్పలేదు. చెప్తే మీ మనసు ఎక్కడ నొచ్చుకుంటుందోనని అత్తయ్య భయం. ఏ అమ్మైనా తన కొడుకు చెయ్యి వదిలేసి కట్టుకున్న వాడితో వెళ్ళిపోదు బావా. అలాగని కట్టుకున్న బంధాన్ని తెంపుకోనూ లేదు. పెళ్ళంటే ఆ దేవుడు వేసిన ముడి బావా. ఆ ముడిని విప్పేయడము, విడదీయడము మనిషి వల్ల కాని పని. ఇంకెప్పుడు అత్తయ్యని డివోర్స్ గురించి ఫోర్స్ చేయకండి బావా, ప్లీజ్. నూరేళ్ల ఆయుష్ అత్తయ్యే. హలో, చెప్పండి అత్తయ్య. భూమి, నేను కొండాలమ్మ తల్లి గుడికి వెళ్తున్నాను, కాస్త తోడుగా వస్తావా? తప్పకుండా అత్తయ్య. అమ్మ ఏమి చెప్పింది? గుడికి వెళ్తున్నారంట, నన్ను కూడా రమ్మంటున్నారు. పద వెళ్దాం. ఆహా, వద్దు, మీరొద్దు బావా. అత్తయ్య గుడికి వెళ్తుంది మావయ్యని ఈ కష్టం నుంచి గట్టెక్కించమని ఆ అమ్మవారిని అడగడానికి కావచ్చు. అది చూశాక మీ మనసుకి కష్టంగా అనిపించొచ్చు. మీ కాబోయే ఇల్లాలుగా మీ మనసు గాని, కోడలుగా అత్తయ్య మనసు గాని కష్టపడడం నాకిష్టం లేదు బావా. అందుకే నేనొక్కదాన్నే వెళ్తాను.